హితము కోరే ఫ్రెండ్స్ ఉంటారు మీకంటూ. ఒకవేళ నేను షేర్ చేసిన ఎవరికి చెప్పదు అనే నమ్మకం ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా మీ బాధను పంచుకుంటే పరిష్కారాలు దొరుకుతాయి. సమస్య సూత్రాలు చెప్పారు, తర్వాత పద్యాలు చెప్పారు. ఒకరి గురించి మనం ఎలా ఎక్కడైనా వెళ్తున్నప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పారు. అభయ భవిత, అభయ అనేది ఒక సంస్థ. ఆ సంస్థ నుంచి మనకు అవేర్నెస్ కల్పించడానికి మనకి కొంతమంది టీచర్స్ పెట్టి మనకి ప్రతి స్కూల్స్ లో, మన కాలేజెస్ లో సెల్లుని చూస్తాం కానీ మన ప్రాణాన్ని చూడం. మనం ఏమే చచ్చిపోతా అంటే కూడా పోనీలే, ఫీవర్ వస్తా ఉంటుంది, పైకి లేలేరు, కానీ అమ్మ నాకు సెల్లి చాలు, నేను అన్నం తినేస్తా అంటారు. చాలా బాగా చెప్పారు. బ్యాడ్ టచ్, గుడ్ టచ్, ఫ్యూచర్లో ఎలా ఉండాలి, ఎవరైనా మిమ్మల్ని ఏడిపిస్తే ఎలా మనల్ని మనమే రెస్క్యూ చేసుకోవాలి, పక్క వాళ్ళు మనల్ని చూస్తా ఉన్నారు, అబ్జర్వ్ చేస్తా ఉన్నారు, చుట్టూ 60 డిగ్రీస్ మొత్తం మనం అబ్జర్వ్ చేసుకొని ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ నిమిషానికి మన మీద అటాక్ జరుగుతుందో అంతా గమనించుకొని చూసుకొని ఉంటే. థ్యాంక్ యూ బాలచంద్ర సార్. అభయ 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 నువ్వేం ఆలోచిస్తున్నారా? కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి. కాన్సన్ట్రేషన్ లో పెట్టి ఏం చేస్తే అమ్మాయి చెప్పండి ఎలా కొనాలి, అలాగే ఉంటుంది. ఎలా కొనాలమ్మా? ఎస్, యువర్ రైట్. ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మన తనేదానికి చెప్పినట్లు కాలు తెలుసుకొని అన్నాను చెప్పకుండా ఏం చేయాలంటే జస్ట్ ఈమె పెన్సిల్, ఎలాగా పెన్సిల్. అభయ భవిత అనే కాన్సెప్ట్ దగ్గర హైదరాబాద్ నుంచి మేము టీచర్స్ లాగా ఉండకు వచ్చాము. ఇక్కడ చెప్పేది ఏంటంటే క్రైమ్స్ జరుగుతున్నాయి. అంటే చిన్న పెద్ద 3 months పాప నుంచి అంటే ముసలిళ్ళ దగ్గర ఉండగా మన మీద అరాచకాలన్నీ జరుగుతూనే ఉన్నాయి. వాటిని మనం ఎలా గుర్తించాలి, వాటి నుంచి ఎలా మనల్ని మనం రక్షించుకోవాలనేది నేను ఇక్కడ చెప్తున్నాను. ఇప్పుడు 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్, 100 పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్. కొన్ని తెలుసు, కొన్ని తెలియదు సార్. ఇక్కడ మీ దగ్గర నుంచి ప్రాబ్లంలోనే సొల్యూషన్ ఉంటుందని మేము ఇప్పుడు తెలుసుకున్నాం సార్. మనల్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలనే విషయం, తర్వాత మన సమాజంలో, మన చుట్టుపక్కల వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు మన ఏ విధంగా బ్యాడ్ టచ్ చేస్తుంటారు, వాటి నుంచి ఏ విధంగా మనం అవేర్నెస్ కావాలి, మనకు అవగాహన కలగాలనే ఉద్దేశంతో చాలా విషయాలు మేడం తెలియజేసింది.